ఫస్ట్ గోరుచిక్కుడుని కుక్కర్ లో వేసి టీ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ కి చక్కగా కుక్ అవుతుందండి. ఇంకా ఎక్కువ విజిల్స్ వస్తే గనక పేస్ట్ లాగా అయిపోతుంది. మరీ ఒక విజిల్ కి ఆఫ్ చేసేస్తే గట్టిగా ఉంటుంది. ఇంకా పసరు వాసన కూడా వస్తుంది. ఇప్పుడు దీనికి మొదలు చివర చిన్నగా గిల్లి ఈనెల మొత్తం తీసేయండి. ఇక్కడ ఈనెల మొత్తం తీసేసాం కదా, ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆల్రెడీ బాయిల్ అయ్యాయి కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేయక్కర్లేదు. ఇంకా ఇందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసి కొంచెం వేగాక బాయిల్ చేసుకున్న గోరుచిక్కుడు వేసి సాల్ట్ ఇంకా పసుపు వేసి మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా తిప్పి మూత పెట్టి 3 మినిట్స్ రోస్ట్ అవనివ్వండి. మంట మీడియం లోనే పెట్టుకోండి, అప్పుడే చక్కగా కుక్ అవుతుంది. 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కదిపి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఫ్రై మొత్తం ఇలా ఎర్రగా అవుతుంది. అప్పుడు కొంచెం కారం వేసుకోండి. కారం కంప్లీట్ ఆప్షనల్. చాలా మందికి ఫ్రై లో కారం వేయడం నచ్చదు, బట్ నాకు చిటికడైన కారం వేయాల్సిందే. సో నేను కొంచెం కారం వేసి కదిపి ఫైనల్ గా ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఎండు కొబ్బరి వేసాక కదిపి ఖచ్చితంగా మూత పెట్టి 1